ఎనర్జీ ఓవర్లోడెడ్, బ్రెయిన్ ఉందా అంటే డాక్టర్ లెవెల్లో ఉంది, ఇంకా హార్ట్ అంటారా ప్యూర్ గోల్డ్. ఇవన్నీ ఒకే ప్యాకేజ్లో ఉన్నాయంటారని నమ్ముతారా అంటే నమ్మి తీరాల్సిందే. షీఈ్ నన్ అదర్ దాన్ ది బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ శ్రీలీల గారు. అండ్ హియర్ ఈ గో, ఈరోజు మనతో ఉన్నారు శ్రీలీల గారు. అసలు మీరు ఇంట్రడక్షన్ మాత్రం యు గాట్ మీ ఫీలింగ్ షై. ముందుగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది మీరు ఉస్తాద్ ఉగాదిగా మారిపోయింది కదా. సో చెప్పండి మీ రెస్పాన్స్. ఐ ఆమ్ వెరీ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ అయినా ఆర్ హూ ఎవర్స్ కాలింగ్ మీ, సో ఐమ్ జస్ట్ అట్లా ఐమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. అండ్ ఎస్పెషలీ ఉగాది, ఇట్స్ డబుల్ పండగ ఫర్ మీ. ఓకే, సో మూవీని చూస్తే అసలు ఈరోజు మనం మాట్లాడుకుందాం డాక్టర్ శ్రీలీలతో కాదు, ఈరోజు మనం ఉంది ఆర్జే లీల గారితో. సో మీకున్న కెరీర్, ఇప్పుడు మీరు డాక్టర్ చేశారు. జనరల్గా మా ప్రవర్బ్ ఏముంటుందంటే డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యా అని అంటారు. మీరు యాక్టర్ అయ్యి డాక్టర్ అయ్యారు. సో అది వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? నాకు ఐ థింక్ నార్మల్ అనిపిస్తుంది నౌ, బికాస్ ఇట్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ నౌ. అండ్ అది వినే అంత పీస్ఫుల్ అండ్ ఈజీ కాదు, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఆ విషయంలో నాకు ఐ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ ఆల్ మై ఫిల్మ్ టీమ్స్. ఎందుకంటే నేను చాలా యంగ్గా వచ్చాను కాబట్టి ఎక్కడో నా జర్నీలో అందరూ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు డేట్ లేవంటే ఎగ్జామ్స్ ఉన్నాయండి, కొట్టేసుకొని వచ్చేస్తారా అనే కాన్వర్సేషన్స్ అప్పుడు కూడా దే బిన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. సో ఆ విషయంలో రెండు బ్యాలెన్స్ చేయడానికి కారణం కూడా ఐ థింక్ నేను వర్క్ చేసిన నా ఫ్రెటర్నిటీ వాజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ షూర్. సో ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. అది మీరు ఒక జాకెట్ వేసుకున్నారు కదా, వైరల్ అయింది అది. సో ఐడియా ఎవరిది? యాక్చువల్లీ నాకు టీం పంపించారు. నేను కొన్ని టీషర్ట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ చేయించుకుందాం అనుకున్నా ఆల్రెడీ, ఉస్తాద్ భగత్ సింగ్ అని, బట్ ఫ్రాంచైజీ టీషర్ట్స్. బట్ నాకు అప్పుడు ఆ రోజు సర్ప్రైజ్గా వచ్చింది. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాను ప్రీవియస్ నైట్, అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి అన్ని బట్టలు అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నా. మార్నింగ్ బెల్ కొట్టి ఎవరు తీసుకొచ్చేసారు. అయితే నాకేంటి ట్రయల్స్ కూడా లేవు నాకు, హౌ కమ్ యూ గట్ దిస్ అన్నప్పుడు చూస్తే ఇది ఉంది. అసలు బాగుంది, సో మీరు వేసుకొని వెళ్ళిపోయాను ఇంకా. అండ్ నేను ఆ రోజు ల్యాండ్ అయింది బాంబేలో. సో అక్కడ అందరూ అడిగారు ఏంటి అంటే, సో అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ వాజ్ ఆల్సో సంథింగ్ టు స్టార్ట్ అ కాన్వర్సేషన్. సో యా, ఇవి రెండు మనం ఇప్పుడు శ్రీలీల గారిని అడిగితే ఇచ్చి పడేసే మన శ్రీలీల గారి గోత్ర నక్షత్రాలను ఎలా చెప్పచ్చు? ఇచ్చి పడేసే నక్షత్రం, ఎరగదీసే గోత్రం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం శ్రీలీల గారి కన్వర్ట్ చేస్తే ఎలా చేంజ్? నేను ఆ రైటింగ్ పని మా డైరెక్టర్స్ పెట్టుకున్నారండి. నేను జస్ట్ యాక్టింగ్ వర్క్ చూసుకుంటున్నా ఇప్పటికైతే ఫర్ నౌ. ఓకే. సో శ్రీలీల గారు ఫస్ట్ షాట్ పవన్ కళ్యాణ్ గారితో, ఫస్ట్ షాట్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ ఇది ముందు కూడా చెప్పాను, ఐ వాజ్ స్టార్టెడ్. అండ్ ఆయన కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో యూజువలీ ఐ గాట్ ఇన్ దాట్. పీపుల్ సే కొంచెం ఇంటిమిడేటింగ్ అని, కానీ ఫస్ట్ టైం నేను ఆయన చూసి నేను ఇంటిమిడేట్ అయిపోయాను. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ షాట్ ఇప్పుడు చూస్తే నేను ఆన్ స్క్రీన్ నాకు ఫుల్ నవ్వు వస్తుంది. బికాజ్ నాకు తెలుసు నేను ఆ పాయింట్లో ఎలా ఫీల్ అవుతున్నానని. బట్ ఐ ఆబ్వియస్లీ లైక్ దట్ వాజ్ ఇట్. సూపర్ స్టార్, పవర్ స్టార్ వీళ్ళందరూ కూడా అమ్మో ఈ పిల్లతో డ్యాన్స్ కష్టం అనే స్టేట్మెంట్ ఇప్పించేశారు కదా. జనరల్లీ నార్మల్గా ఆన్ సైడ్ కాకుండా ఆఫ్ సైడ్లో ఇప్పుడు మీకు ఏదైనా చెప్తూ ఉంటారా? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? No, that's very very sweet of them. Adoka sweet banter laga, and that's very kind of them to say things like that. But adoka it's a fun joke ante. Ala ani asalu tinto ela ala kaadu. Endukante ala annaru kabatti I think Kalyan garu kuda saradaga aa environment ni koncham saradaga cheyadaniki appudu ala andam jarigindi. But offset maamuluga
ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్ అండి. ఆ రోజుకైతే ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్. ఓకే. సో సో మూవీని చూసిన వాళ్ళ నుంచి ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ విన్నారా? ఎలా ఉండింది? and ఐఎమ్ వెరీ ఓవర్వెల్మ్డ్ అండ్ చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు నాకు లెట్ ఇట్ బి వెల్ విషర్స్, ఫ్యాన్స్ ఆర్ ఎనీబడి, సో అందరు చాలా హ్యాపీగా మెసేజెస్ పంపిస్తున్నారు, నేను చదువుతున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఫైనల్గా ఐ నీడెడ్ దిస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ నా. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు ఇదే అర్థం కాదండి, ఇంత ఎక్స్పీరియన్స్ని ఒక్క వాళ్ళు ఎలా చెప్పమంటారు? పవర్ఫుల్. ఓకే. సో పవర్ ప్యాక్ అంటారు, అన్ని కలిపిన ప్యాకేజ్. యా. ఓకే. సో ఎంబీబీఎస్ చేస్తూ ఫిలిం కెరియర్ని కూడా ఎక్కడ కూడా ఆపకుండా ఒక సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్న శ్రీలీల గారు రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక క్లారిటీ ఉండిందండి నాకు మొదటి నుంచి, దట్ నేను చేసే రెండు కలిసి చేయాలనేదే ఉండింది. ఐ డి నాట్ హ్యావ్ ఎనీ టూ థాట్స్ అబౌట్ ఇట్. సో మనకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు పొద్దున్న లేసి మనం అదే డైరెక్షన్లో నడుస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఇప్పుడు మనం ఉన్న జనరేషన్కి మల్టీ టాస్కింగ్ అనేది పెద్ద టాస్కింగ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా యూర్ డూయింగ్ సో మెనీ అదర్ థింగ్స్ బట్ యూ కమ్ బ్యాక్ అండ్ డూ దిస్. సో ఐ ఫీల్ లైక్ మనకి ఏంటంటే మన జనరేషన్ ఆల్సో ఇస్ వెరీ కుతూహలం ఎక్కువ, వెరీ ఇంక్విజిటివ్ అబౌట్ థింగ్స్, వెరీ అది చేయాలి ఇది చేయాలని ఉంటుంది. వన్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఆర్ థింగ్స్ లైక్ దట్, ఎస్పెషలీ నాకు. సో నేను కూడా అది ఇది పెట్టుకొని వెళ్ళాను. సో ఎంబీబీఎస్లో దేంట్లో స్పెషలిస్ట్ మన శ్రీలీల గారు? సో ఫస్ట్ బ్యాచులర్స్ అయ్యాయండి. బ్యాచులర్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ బి జీపీ, బట్ దీని తర్వాత మళ్ళీ ఒక నీట్ పీజీ అని ఉంటుంది. దాని తర్వాత డర్మాట్ చేద్దామని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని అనుకుంటున్నాను. ఓకే. సో శ్రీలీల గారు ఇప్పటి వరకు రివీల్ చేయండి ఏదైనా ఎక్సైటింగ్ మూమెంట్ ఆర్ పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పుడు ఒక మూవీ చేసేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రేక్షకుల్లో ఎంత ఫ్యాన్ అనేది, అసలు ఫ్యాన్ బేస్ ఆయన గురించి వేరే మాట చెప్పాల్సిన ప్రసక్తి లేదు. అసలు మీరు కనుక ఆఫ్టర్ మూవీ చేసిన తర్వాత ఒక ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది కానీ ఆయన గురించి ఇంట్రెస్టింగ్ థింగ్ కానీ మా కోసం. ఆయన యాక్షన్ తర్వాత ఐ డోంట్ నో సంథింగ్ గెట్స్ ఇన్ టు హిమ్. నాకు దాని ఎస్పెషలీ ఆయనకి యాక్షన్ అనే ముందు చాలా మామూలుగా ఉంటారు, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఐ మీన్ చాలా మందికి ఆ ఫ్లిప్ ఒకటి ఉంటుంది అంటారు, అండ్ ఆ ఫ్లిప్ సార్కి నేను ఎక్స్పీరియన్స్ చూసాను. అండ్ నవ్వుతూ ఉంటారండి సెట్లో. ఓకే. ఇట్స్ యా. కన్నడ, తెలుగు, ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో కూడా వెళ్ళిపోయారు. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే కూడా చాలా ఆఫర్స్ వచ్చాయని విన్నాము, బట్ మీరు ఆల్వేస్ చెప్తూ ఉంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు అని కదా. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి శ్రీలీల గారి? నాకు ఇప్పుడు కరెంట్లీ సో మధ్యలో నాకు కొంచెం ఐ వాజ్ అండర్స్టాండింగ్ హౌ టు వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాకేం నచ్చుతుంది, నాకేం సూట్ అవుతుంది, అలాగే నేనేం చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ ఒక జర్నీ నాలో నాకు అయ్యింది. అండ్ తమిళ సినిమా పరాశక్తి చేశాను, అండ్ ఐ ఫెల్ లైక్ ఆ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు చాలా నేర్పించింది. సో అది ఎక్కడో నాకు ఒక స్విచ్ జరిగింది హెడ్లో, అండ్ ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. అండ్ త్వరలో అనౌన్స్ చేసా. ఇప్పటికైతే కరెంట్లీ దర్ ఫ్యూ థింగ్స్ ఇన్ టాక్, బట్ నేను మెల్లిమెల్లిగా నీట్గా ఇప్పటి నుంచి అడుగులు కొంచెం, బికాజ్ జనాలు కూడా నన్ను చాలా they've given me a place and అది చాలా సీక్రెట్గా హోల్డ్ చేసుకుంటూ బాధ్యతగా ముందు అడుగులు వేయాలనుకుంటున్నాను. చిన్న వయసులోనే ఆల్మోస్ట్ చాలా ఎంగేజ్లోనే సీన్స్ సో మెనీ పీపుల్ వర్క్ విత్ సో మెనీ లెజెండ్స్. యాక్చువల్లీ చాలామంది వర్క్ చేశారు అండ్ గాట్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. చదువుని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూసిన టైంలో ఏదైనా మిస్ అయ్యాను అని అనిపిస్తూ ఉంటుందా? అంటే ఇఫ్ యూ వెయిట్ దిస్ అండ్ దాట్ దెన్ అనిపించవచ్చు, కానీ ఐ ఫీల్ లైక్ ఎక్కడో ఫ్రెండ్స్ ఆ ఆస్పెక్ట్ కొంచెం మిస్ అయ్యాను. అండ్ ఫ్యామిలీతో కూడా, టు బి ఆనెస్ట్, ఫ్యామిలీతో కూడా అంత టైం స్పెండ్ చేయలేదండి నేను. ఐ వాజ్ లక్కీ దట్ అమ్మ నాతో రావడానికి రెడీ అయ్యింది, బట్ యూజువలీ అమ్మకున్న బిజీ ప్రాక్టీస్కి షీ వుడెంట్ హ్యావ్ హ్యాడ్ ద టైమ్ టు కమ్. సో కొన్ని ఫిల్మ్స్ తర్వాత ఇంకా షీ స్టార్టెడ్ కమింగ్ విత్ మీ. అండ్ మై ఫ్యామిలీ, సో నేను ఎప్పుడు ఐ థింక్ మా అక్క పెళ్ళికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అట్లీస్ట్ నా డేట్స్ ఐ కెన్ హ్యాండిల్, బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్
ఇంకా నేను నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 4-5 years నేను నా ఫ్రెండ్స్ని కలవలేదు. ఎప్పుడు వన్స్ ఇన్ ఇయర్ వన్స్ ఇన్ 2 years కలిసేదాన్ని నా బెంగళూరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని. బట్ ఇప్పుడు నేను కొంచెం అవన్నీ హ్యాండిల్ చేయడం నేర్చుకున్నా. బట్ ఇట్ వాజ్ ఫైన్. ఐ థింక్ ఆ పాయింట్లో అది నేను చేయడం ఇంపార్టెంట్ ఆ టైం. కరెక్ట్. సో ఇట్స్ ఫైన్. అసలు ఎనర్జీ ఏంటండి బాబు, బోన్స్ ఉన్నాయా లేదా అనుకుంటారు. అసలు సాంగ్ అయితే అసలు వైరల్ అయ్యారు సాంగ్ అయితే అసలు ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే మీలో ఉన్న పర్ఫెక్ట్, ఈ సాంగ్ ఇస్ ద పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది కదా. సో ఆ సాంగ్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చిన యాక్చువల్లీ నాకు నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం నా సాంగ్స్ చూసి నన్ను చూస్తే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అ డిఫరెంట్ పర్సన్. ఆన్ స్క్రీన్ నువ్వు వేరే పర్సన్ అండ్ ఇన్ రియాలిటీ యూర్ డిఫరెంట్ పర్సన్ అని. సో వాళ్ళకి ఆ సైడ్ ఆఫ్ మీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళకి నీలో ఈ యాంగిల్ ఉందా అంటారు. బట్ ఇట్స్ జస్ట్ యాక్టింగ్, బిట్వీన్ యాక్షన్ అండ్ కట్. అక్కడ వాళ్ళు ఏం ఇన్విజన్ చేశారో దానికి విల్ బీ ఇన్క్లైన్ టువర్డ్స్. కానీ వైరల్ వయ్యారి యాక్చువల్లీ కొంచెం నా కంఫర్ట్ జోన్ బయటే ఉండింది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ నా లెట్స్ సీ. బట్ నేను యాక్చువల్లీ దాని తర్వాత ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కొరియోగ్రఫీ. దాన్ని ఒక ఆర్ట్గా ఐ ఎంజాయ్ డాన్సింగ్. సో ఆ సాంగ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది అన్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ ఈస్ వెల్. అండ్ ఇప్పుడు ఇంకా ఓకే, ప్రతి ఒక్క లైఫ్లో రివ్యూ అంటే మనకి దాని గురించి పర్ఫెక్ట్గా రివ్యూ ఇచ్చేవాళ్ళు అంటూ ఒక పర్సన్ ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, క్లోజ్ రిలేటివ్స్ ఆర్ ఎనీ లైక్ కొలీగ్స్, ఎవ్రీ వన్. సో మీరు ఎప్పుడైనా ఏదైనా చేసిన తర్వాత సాంగ్ ఆర్ మూవీ చేసిన తర్వాత ఎవరి దగ్గర నుంచి మీరు ఆ రివ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటారు? మా కోసం షేర్ చేస్తారా? నాకు ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ దీస్ సెట్ ఆఫ్ పీపుల్. నాకు ఐడియలీ అయితే ఇనిషియలీ ఈవెన్ ఒక షార్ట్ తర్వాత అయినా ఆర్ even if I'm talking somewhere, my mother is extremely critical. చాలా critical. కానీ దాని తర్వాత ఇప్పుడు నాకు కొంతమంది బౌన్సర్స్ ఉంటారు. they're from the industry also but not fully inclined. సో నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను ఏమైనా పంపించి వాట్ యూ థింక్ అబౌట్ దిస్ అని. ఎందుకంటే నేను కొంచెం ఎక్స్ట్రీమ్లీ హార్ష్ ఆన్ మై సెల్ఫ్. సో నాకు ఏమీ నచ్చదు తొందరగా. సో నాకు నచ్చాలంటే ఇంకా దీనికి నచ్చినట్టు ఇంకేం చేయాలనేది. It was that situation around my friends also. So few bouncing boards something. Okay, అక్కడి ఇప్పటి వరకు మీ ఫేవరెట్ పర్సన్ నుంచి మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏదన్నా ఇప్పటి వరకు? ఉస్తాద్ భగత్ సింగ్లో. ఎస్. నన్ను నేను పొగుడుకున్నట్టు ఉంటుందండి ఇవన్నీ. నేను చెప్పను, మీరే చెప్పాలి. ఫేవరెట్ పర్సన్ నుంచి వచ్చింది ఇది బాగా చేశారు. I'm going to read probably if I have that message, but I don't have that message. But it felt real అన్నారు. లైక్ అంటే కొంతమంది కొన్ని థింగ్స్ చెప్తారు. దే I don't know, ఇవన్నీ ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ ఆక్వర్డ్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, సో మీరు చెప్పాలి, మీకేమనిపించిందో మీరు చెప్పాలి. ఓన్లీ సాంగ్స్ డాన్స్ వరకే హీరోయిన్ అనుకునే శ్రీలీల గారి ఫుల్ ఎనర్జీ అండ్ హర్ అండ్ వర్కింగ్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ అన్నీ ఫుల్ ప్యాకేజ్లో మాకు కనిపించే స్క్రీన్ మీద అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, కమింగ్ టు ద పర్సనల్ లైఫ్, ఇద్దరు డిజేబుల్డ్ కిడ్స్ని అడాప్ట్ చేసుకున్నారు శ్రీలీల గారు. ఇంకా మొత్తం ఇంకొకరితో 3. సో మీడియాలోనే కాకుండా బయట కూడా అది చాలా మంచి టాక్ అనిపించింది. బికాస్ శ్రీలీల గారు ఇంత చిన్న ఏజ్లో ఇట్స్ లైక్ హ్యావింగ్ ద ప్యూర్ హార్ట్ అనేది. ఇట్స్ నథింగ్ లైక్ దట్. నాకు ఇది అసలు బయటికి వచ్చినప్పటి నుంచి ఇట్స్ బిన్ సో మీ. బట్ ఐల్ టెల్ యూ, నేను ది ఓన్లీ ఇంటెన్షన్ అది వాళ్ళ ఓకే, ఈవెన్ ఇఫ్ దట్స్ అవుట్ సైడ్ అండి, నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరో చూసి ఓ ఈ అమ్మాయి ఏంటి అని కాదు. నాకెప్పుడు నేను సినిమాలకు వచ్చే ముందు, తెలుగు సినిమాలకు వచ్చే ముందు ఇట్ వాజ్ సంథింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్. కానీ అది నన్ను ఒక వ్యక్తిగా చాలా మార్చింది. సో ఈ ఇంపాక్ట్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది జనాలకు ఉండాలని నేను కోరుకుంటా. సో ఐ ఫీల్ లైక్ ఏదైనా అక్కడ చూసి ఓ ఈ అమ్మాయి గురించి అనడం కన్నా, ఇఫ్ దట్ సమ్వేర్ రిమైండ్స్ దెమ్, ఎందుకంటే అందరికి ఒక బిజీ లైఫ్ ఉంటుంది, అందరు వాళ్ళ పనుల్లో ఉంటారు, అండ్ అందరికి దిస్ సో మచ్ పెయిన్ ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ త్రూ. అండ్ ఐ ఫీల్ లైక్ పిల్లలతో మామూలుగా మన ఇంట్లో పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తే కూడా వీ ఫీల్ సో మచ్ బెటర్. అలాగా మన చుట్టుపక్కల ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ ఇట్ బి స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్, లెట్ బి ఎనీథింగ్,
అక్కడికి వెళ్ళి ఒక వీక్లో ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకుంటే ఐ ఫీల్ లైక్ పీపుల్ విల్ ఫీల్ మచ్ బెటర్. అండ్ ఆ ఎమోషన్తో వాళ్ళు ఇఫ్ దేర్ ఇన్ టచ్ విత్ దట్ ఎమోషన్ దే ఆర్ మోర్ ఇన్ టచ్ విత్ దెమ్ సెల్వ్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఐ ఫీల్ అదొకటే అండి నా మెసేజ్ అవుట్ దేర్. అండ్ ఐ ఫీల్ లైక్ ఇప్పటి వరకు నేను చేసింది నథింగ్. ఐ రియలీ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ హెల్త్ కేర్. నాకు హెల్త్ కేర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇష్టం ఉంది. అలాగే ఫిలాంథ్రోపిక్లీ ఐ ఆల్సో విష్ టు డూ అ లాట్ విత్ పీపుల్స్ హెల్ప్. సో శ్రీలీల గురించి మనము ఇంట్రోలో చెప్పుకున్నట్టు ఎనర్జీ ఉంది, డ్యాన్స్ ఉంది, బ్రెయిన్ ఉంది, డాక్టర్ లెవెల్లో బ్రెయిన్ ఉంది, అండ్ బ్యూటీ ఇస్ లైక్ ఇంకా చెప్పక్కర్లేదు, పొగడడం లేదు. బట్ ఒక సరే, ఒకవేళ శ్రీలీల గారు స్టిల్ నాలో ఇది నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనిపించేది ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, ఆలోచించుకున్నప్పుడు ఏదన్నా స్టిల్ ఇది డెఫినెట్గా ప్రతి ఆస్పెక్ట్లో ఇంప్రూవ్మెంట్కి చాలా స్పేస్ ఉంటుంది. లెట్ ఇట్ బి యాక్టింగ్, లెట్ ఇట్ బి థింకింగ్, లెట్ ఇట్ బి స్పీకింగ్, లెట్ ఇట్ బి చాలా ఎవ్రీ డే ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. సో నేను అంతా నాకు ఇప్పుడు సాంగ్ ఉంటే నేను ఏమైనా కాలు మీద కాలు పెట్టేసుకుని ఆ పని చేసేసి అది కాదండి. నేను ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దట్. ఐ బిలీవ్ దట్ దేనికైనా స్మార్ట్ వర్క్ ఎస్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ హార్డ్ వర్క్ ఇస్ ఎసెన్షియల్. సో దేనికైనా ఐ లైక్ టు బీ ప్రిపేర్డ్. ఎందుకంటే నలుగురు కాదు 100 మంది ఎంతమంది మన మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళ ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మన బెస్ట్ ఆర్ అట్లీస్ట్ మన బెస్ట్ ప్రయత్నం వాళ్ళ కాళ్ళ ముందు ఉండాలి. అవును, అది బెస్టే కాదా తర్వాత, బట్ మన బెస్ట్ ప్రయత్నం వాళ్ళ ముందు ఉండాలి. అండ్ మనం సినిమాలు చేయడం వల్ల జనాలు ఎక్కడో మన జర్నీ చూస్తున్నారు. సో వాళ్ళకు వాళ్ళు సరే ఓకే. ఇప్పుడు నాకు ఈవెన్ ఫర్ సర్టన్ సీన్స్ నాకు ఎవరైనా వచ్చి వెన్ దే టెల్ మీ అబౌట్ ఒక సీన్లో ఈ పర్టిక్యులర్గా ఇది మాకు నచ్చింది అన్నప్పుడు ఐ రియలీ టేక్ దట్ సీరియస్లీ. నేను దాన్ని జోక్గా తీసుకోను. ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్. అండ్ ఇంకా చాలా ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్. అండ్ సినిమాకి ఐ బీ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ క్వశ్చన్ నేను కంపల్సరీగా ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటాను. ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇద్దరు యాక్టర్ కానివ్వండి, సింగర్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్, ఎనీవన్స్, చాలా అప్ అండ్ లో ఉండే ఈ లైఫ్లో ఒక డౌన్ఫాల్ అనేది, డౌన్ మూమెంట్ అనేది ఉంటుంది. అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక టెక్నిక్ని యూజ్ చేసి కొంతమంది కామ్గా ఉండడము, కొంతమంది రూమ్లో ఉండడం, దాని నుంచి బయటికి రావడానికి వేరే వర్క్లోకి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటారు. సో ఒకవేళ శ్రీలీల గారికి అలాంటి ఎప్పుడైనా డౌన్ మూమెంట్ వచ్చినప్పుడు అందులో నుంచి ఎలా బయటకు వచ్చారు? నాకు మొన్న అయిందండి, టు బి ఆనెస్ట్. నాకేం అర్థమైందంటే నా గురించి దట్ నాకెక్కడో నా ఎమోషన్స్ చూపించడానికి కొంచెం యాంగ్జైటీ వచ్చేది. అంటే మనం ఎవరి ముందైనా నవ్వుతూ మాట్లాడడానికి 4 సార్లు ఆలోచించలేం. కానీ ఒకవేళ అయ్యో మన మనసు బాగాలేదు ఇవాళ, ఇప్పుడు నేను ఇంకొకరు వెళ్ళి కలిసి వాళ్ళ మూడ్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేదే మనం అనుకుంటాం. ఇది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా చాలా మందికి అది అనిపిస్తుంది. అవును, కరెక్ట్. అది మూడ్ సరిగ్గా లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో బాగానే ఉంటారు కదా, మన వల్ల మనం ఇలా వెళ్ళి వాళ్ళ మైండ్ అంతా ఇది చేయడం అనేది. సో ఐ ఫీల్ లైక్ నేను అలా ఎప్పుడు ఐ డోంట్ సీక్ ఫర్ హెల్ప్. కాకపోతే నాకు అవసరం ఉంటుంది. నిజం చెప్పాలంటే నాకు ఎవరో నా చేయి పట్టుకొని మాట్లాడాలి నాతో అని నాకు ఉంటుంది. కానీ నాకు చెప్పను. అది నేను అస్సలు ఇప్పటికీ కాదు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ సే. ఎవరో చూసి నా దగ్గరకు వచ్చి అడిగి నన్ను చూసుకోవడమే తప్ప నేనైతే నా నోరు తీసి అడగడం అనేది ఐ విష్ ఐ వాజ్ లైక్ దట్. బట్ ఐ ఫీల్ లైక్ ఎక్కడో ఒక స్విచ్ ఆన్ మైండ్ ఉండాలండి. మనకేంటంటే నలుగురు ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ ఎనీథింగ్, నలుగురు దే కెన్ ఇంపాక్ట్ యువర్ లైఫ్ బై జస్ట్ నాట్ ఈవెన్ బీయింగ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ లైఫ్. వాళ్ళు ఎక్కడో ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళ పని పాట లేక టప్ పెడతారు. కరెక్ట్. సో మనకేంటి ఫస్ట్ మనకు ఒక గీత ఉండాలి. ఏంటి నా ఇన్నర్ సర్కిల్ ఏంటి, నా అవుటర్ సర్కిల్ ఏంటి. వీళ్ళు చెప్తే నాకు దీన్ని నేను సీరియస్గా తీసుకుంటా, వీళ్ళు ఓకే దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది పక్కన పెడతాం అట్లా. సో ఆ గీసేసి ఆఫ్టర్ దట్ క్రై ఇట్ అవుట్. లోపల పెట్టుకొని స్ట్రాంగ్గా ఉండడం ఇట్ ఈస్ క్రై ఇట్ అవుట్. అది వెంట్ చేసేసేయాలి. చేసి ఒక అరగంట మొత్తం ఐల్ ఎగ్జాక్ట్లీ టెల్ యూ
when I'm having a hard day, loud music, నా పిల్లోకి ఇలా మొహం పెట్టుకొని ఐ క్రై. నాకు మళ్ళీ ఎవరికి వినిపించకూడదు. తర్వాత లోపలికి వెళ్ళి ఐ గో టు ద థింగ్, ఐ వాష్ మై ఫేస్, ఐ లుక్ ఇట్ మై సెల్ఫ్. ఏడ్చిన తర్వాత నా మొహం ఎలా ఉంది, ఓకే గుడ్, ఇంకా అయిపోయింది. చూసి అప్పుడే నా ప్లేలిస్ట్లో మార్పు వస్తుంది. ఒక సాడ్ సాంగ్ నుంచి ఒక హ్యాపీ సాంగ్ వెళ్తుంది. దెన్ ఐ నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత పాయింటర్స్, ఇప్పుడు జరిగినవి జరగకూడదంటే ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటే ఏం చేసుకోవాలి, ఈ రెండు ఇదా ఓకే అంతే. దసరా, సంక్రాంతి, ఇప్పుడు లేటెస్ట్గా తమిళ్లో పరాశక్తి, ఇలా ప్రతి పండక్కి ఒక్కొక్క మూవీ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ ప్రతి పండక్కి టెన్షన్ అయితే మీకు ఎక్కడో ఉండిపోతూ ఉంటుంది, ఈ మూవీ రిలీజ్ అవుతుంది అలా అని ఎలా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ప్రతి పండక్కి? ఐ ఫీల్ లైక్ పండుగ అనేది మన వైపు అట్లీస్ట్ మనకి ఏంటంటే హాలిడే ఉంటుంది కాబట్టి సినిమాకి వెళ్ళొచ్చు అని. అవును, అదే మన సినిమా అయినప్పుడు అది డబుల్ పండుగ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడిప్పుడే మా ఫ్యామిలీలో కూడా అందరికీ ఇలా సినిమాకి వెళ్ళడం, దేర్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. సో ఇప్పుడు వీళ్ళందరినీ బ్యాచ్ ఉన్నారు, బాగా క్యూట్గా రెడీ అయ్యి బుట్టు గిట్టు వేసుకొని వెయిట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి సినిమాకి దెన్ దే. సో రాశి కన్న గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా? నాకు చాలా, ఐ థింక్ రాశి ఒక చాలా ఆర్గానిక్ సింక్ జరిగింది మా ఇద్దరు ముందు. ఫస్ట్ టైం సాంగ్ షూట్ అప్పుడు కలిసాం, ఫస్ట్ టైం సెట్కి వచ్చారు యాక్చువల్లీ. దాని తర్వాత సాంగ్ షూట్లో అండ్ మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఒకరితో మనం పని చేస్తున్నప్పుడు యూనివర్స్ ఎట్లా పని చేస్తుందో అర్థం కాదు, కానీ ఇట్స్ లైక్ యూల్ ఎండ్ అప్ మీటింగ్ దెమ్. నేను ఎక్కడో ఒక ఫ్లైట్లో ఉన్నప్పుడు తను ఒకసారి కలిసాను, దాని తర్వాత ఎక్కడో వేరే దగ్గర ఉన్నప్పుడు వీ బంప్డ్ ఇన్ టు ఈచ్ అదర్. సో ఇలా చాలాసార్లు జరిగాయి. ఓకే. అండ్ షీఈ్ వన్ కల్మషం లేని మనిషి. షీ ఈజ్ సో ఈజీ టు కనెక్ట్ విత్ అండ్ సో బ్యూటిఫుల్ యాజ్ ఎ పర్సన్. సో ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, ఏంటంటే ఇప్పుడు చూడండి బయట ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, కైండ్ ఆఫ్ ప్రెస్ మీట్స్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళి ఒక హీరోయిన్ ఆర్ యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగినా కూడా చిన్న విషయాన్ని కూడా ఇట్స్ లైక్ దే మేకింగ్ వెరీ బిగ్ థింగ్ కదా. అలాంటి విషయాల గురించి మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే జస్ట్ క్యాజువల్, వాళ్ళు ఒకవైపు తిరిగి చూసినా, ఒకవైపు ఏదైనా మాట్లాడినా, ఏదైనా సరే ఒక చిన్న విషయాన్ని కూడా తెలుసు. అలాంటివి విన్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఏంటంటే ఇట్స్ లిటిల్ కొన్నిసార్లు ఫన్నీగా ఉంటే ఇట్స్ ఓకే, బికాస్ దానివల్ల నలుగురు నవ్వుతున్నారంటే దాన్ని ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. కాకపోతే అది చూసి ఒకరిని హర్ట్ చేస్తుందంటే అప్పుడు ఇట్స్ సంథింగ్ టు బి అడ్రస్డ్. లైక్ నాకు కూడా మల్టిపుల్ టైమ్స్ ఇలా జరిగినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ ఇట్ ఇఫ్ ఇట్స్ ఆన్ అ లైటర్ నోట్. బట్ ఐ ఫీల్ లైక్ ఏంటంటే మనం చూసిందంటే ఇట్ కెన్ బి వెరీ డిసీవింగ్. ఒక మనిషి ఏమైనా నిజంగా ఏమైనా జరిగిందంటే వాళ్ళు మాట్లాడే వరకు నమ్మకండి, ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఇన్స్టాగ్రామ్ కెన్ బి వెరీ డిసీవింగ్, ముందు కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు ఐ థింక్ దట్స్ అబౌట్ ఇట్. సో ఇట్స్ లైటర్ హార్ట్ అంటే ఇట్స్ ఓకే, ఎనీథింగ్ ఎల్స్ ఇస్ టు ఓకే, దట్స్ ఫైన్, ఇట్స్ నార్మల్. వి సైన్డ్ అప్ ఫర్ ఇట్. అండ్ ప్లస్ నాకు యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్గా నాకేమనిపించిందంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఒక క్లిప్పింగ్ చూసిన తర్వాత రీసెంట్ కింద కమెంట్స్లో వాళ్ళే ప్రాక్టికల్గా ఉన్నారు. జనాలకి ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఆఫ్ రీల్స్ మీమ్స్ అందరికి దే ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు టేక్ ఇట్ యాజ్ అ జోక్. అది ఒక జోక్ వరకు నవ్విన తర్వాత వాళ్ళకి ఒరిజినాలిటీ వాళ్ళకి కూడా తెలుసు, అసలు అలా అయి ఉండదు అని. కానీ 2 నిమిషాలు నవ్వుకోండి, ఇద్దరు ముగ్గురు నవ్వుకోవడానికి వాళ్ళకి ఒక టాపిక్ దొరుకుతుంది, విచ్ ఇస్ గుడ్, దట్స్ ఫైన్. ఓకే. శ్రీలీల గారు, ఇది ఉగాది సందర్భంగా మనం కలిసాం కాబట్టి మీ లైఫ్ మూమెంట్స్ని ఒకవేళ 7 రుచులు అంటే 6 రుచుల ఉగాది పచ్చడితో మనం కనుక దాన్ని పోల్చుకునే పని అయితే మీ లైఫ్లో జరిగిన మూమెంట్స్ని మాతో షేర్ చేసుకుంటే మీ లైఫ్ మొత్తం మేము తెలుసుకున్నట్టే. అబ్బా. సో ఈ 6 ఫస్ట్ రుచి మనం హ్యాపీనెస్తో స్టార్ట్ చేద్దాం. తీపి. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్. రియలీ? ద ఫుల్ లైఫ్? ఓ, ఫుల్ లైఫ్లోనా? ఎస్, ఫుల్ లైఫ్లో ఊరుకొని. అయ్యో, ఒకటి తక్కువ, ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ మీరు ఎంబీబీఎస్ తీసుకున్నప్పుడా? సో కారం అంటే మీరు కారం అంటే ఎలా చెప్పాలి మీకు, చాలా గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం ఇలా చేసి కోపం వచ్చింది. ఎస్.
లైఫ్ మొత్తం అంటే ఇంకా బాగుందండి మీరు. సరే మీకు టక్కుని గుర్తొచ్చి టక్కున గుర్తొచ్చి జస్ట్ ఇన్స్టెంట్ ఆన్సర్. Yeah, that's nice. దట్స్ ఇట్. నాట్ అబౌట్ ద మూవీ, ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ ఇన్స్టెంట్ ఆన్సర్. కోపం వచ్చేది బ్రెయిన్లెస్ మీమ్స్ సంథింగ్ చూసినప్పుడు. ఓకే, డన్. చేదు, బాధ కలిగించిన విషయం. అవే అవి కూడా అవే అవును. బాధగా అనిపించేది అన్యాయం జరగడం చూసినప్పుడు, వేరెవర్, అదొక సెట్లో అయినా, ఇఫ్ సమ్మన్ ట్రీట్స్ అ పర్సన్ రాంగ్లీ, ఓకే, నాకు అది ఇట్ ఎఫెక్ట్స్ మీ అలాట్. ఓకే. పులుపు, ఆక్వర్డ్ మూమెంట్. ఆక్వర్డ్ మూమెంటా? పులుపు. ఆక్వర్డ్ మూమెంటా? సో చూసారా, క్వశ్చన్లోనే ఆక్వర్డ్. చెప్తా. కొన్నిసార్లు ఇప్పుడు చాలామంది యాక్టర్స్కి జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వస్తుంటే, ఇప్పుడు మనకేంటి, నేను ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ తెలుగు ఫ్యామిలీ కదా, సో మనకేంటి ఇప్పుడు ప్రతిసారి యూ హ్యావ్ టు స్టాండ్ అప్, గౌరవించాలి ఎల్డర్స్ అన్నప్పుడు. సో కొన్నిసార్లు కొంతమంది ఇటు చూస్తున్నట్టు, సో మనం మధ్యలో లేచి కూర్చొని ఇప్పుడు లేయాలా కూర్చోవాలా అర్థం కాదు. అలాంటి మూమెంట్స్ ప్రతి అవార్డ్ షోలో జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళెవరు ఇక్కడికి వస్తున్నారని చూసి అలా లేస్తాం, ఓహో ఇటు రావట్లేదా, ఓకే అన్నట్టు ఉంటుంది. సో సంథింగ్ లైక్ దాట్ హ్యాపెన్స్. ఓకే. ఉప్పు అంటే ఇది కంపల్సరీ ఉండి తీరాలి. మా అమ్మ. ఓకే. వగరు, ఇది రీక్రియేట్ చేస్తే బాగుండేది, ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని అనిపించే మూమెంట్. వగరు. నేను పర్సనల్గా ఒక హార్ష్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాను, ఎందుకంటే దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను అనుకున్నా. అన్నీ ఒక రీజన్కి జరుగుతాయి అనుకునే దాన్ని నేను. సో అంతా మన మంచికే అని అంటారా? ఇది జరిగిన మన ఇలా జరగకుండా ఉండే బాగుందంటే, ఒక ఆన్ అ లైటర్ నోట్ ఐ కెన్ సీ మనం ఎంత తిని, అదే కొన్నిసార్లు వెయిట్ పుట్టాలి అప్పుడు అనిపిస్తా ఎందుకు అని, బట్ సంథింగ్ లైట్ హార్టెడ్లీ వుడ్ బి లైక్ దట్. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కనుక మీరు మా ప్రేక్షకులకు ఉస్తాద్ భగత్ సింగ్ని చూడడానికి అండ్ ఉగాది శుభాకాంక్షలు మీ తరపున. ఓకే. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ శ్రీలీల. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది మన న్యూ ఇయర్ అండ్ న్యూగా ఏమైనా చేయాలంటే, ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో థియేటర్లో ఉంది. సో మీకు దగ్గరలో ఉన్న థియేటర్కి ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. ఇంకా ఎంజాయ్ చేయండి థియేటర్లో. మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. మళ్ళీ చూస్తూ ఉండండి. థియేటర్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ.